రాహుల్ ఇచ్చిన మాట ప్రకారం బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీసీ జనాభా లెక్కలు తెలుసుకునేందుకు కులగణన చేశామని చెప్పారు. 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఆర్డినెన్స్ తీసుకొచ్చామని, ఆ ఆర్డినెన్స్ను రాష్ట్రపతికి పంపించామని తెలిపారు. రిజర్వేషన్లు 50% మించకూడదని బీఆర్ఎస్ చట్టం చేసిందని, దాన్ని అధిగమించేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చామని తెలిపారు. ఈ రెండు బిల్లులను 4 నెలలైనా రాష్ట్రపతి ఆమోదించడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం క్షేత్రస్థాయిలో అన్ని రకాల ప్రయత్నాలు చేశామని, శాసనసభలో ఏకగ్రీవ ఆమోదంతోనే చట్టాలను ఢిల్లీకి పంపించామని, దీనిపై జాతీయ స్థాయిలో పోరాడాలనే ఉద్దేశంతోనే ఢిల్లీకి వచ్చామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. గారి హామీ మేరకు భారత్ జోడో యాత్ర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పర్యటనలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు పెంచడము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభాను లెక్కించడమే కాకుండా అన్ని కులాల యొక్క వివరాలను సేకరించి ఆయా సామాజిక వర్గాలకు చేయాల్సిన న్యాయాన్ని చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తామని వారు పాదయాత్ర సందర్భంగా తెలంగాణ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. శ్రీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మా మంత్రిమండలి ఫిబ్రవరి 4, 2024 నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి 4, 2025 నాటికి జనగణనలో కులగణనను సంపూర్ణ వివరాలను సేకరించి ఆ వివరాల సేకరణ తర్వాత విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. అదేవిధంగా రాజకీయాలకు సంబంధించి స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అని శాసనసభలో 2 బిల్లులను ఆమోదించి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు సెప్టెంబర్ 30 తారీఖు లోపల నిర్వహించమని ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణకు అడ్డు వస్తున్న ప్రతిబంధకాలను పరిశీలించినప్పుడు 2018లో చంద్రశేఖరరావు గారు స్థానిక సంస్థల్లో 50% మించకూడదు రిజర్వేషన్లు, 50% పరిమితం చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చట్టం అడ్డంకిగా మారడంతో అప్పటికప్పుడు మా ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టాన్ని సవరించి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ను కూడా గవర్నర్ గారు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించడంతో 4 నెలల క్రితం విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్లు ఓబీసీలకు, స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఓబీసీలకు 2 బిల్లులు దాదాపుగా 4 నెలలు పూర్తయినా రాష్ట్రపతి గారు ఆమోదించలేదు. అదేవిధంగా చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టం బీసీ రిజర్వేషన్లను 42% పెంచడానికి అడ్డంకిగా మారడంతో ఆ అడ్డంకిని తొలగించి ఆర్డినెన్స్ను కూడా రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నది. ముందు నుంచే రాష్ట్రపతి గారిని కలిసి రాష్ట్రపతి గారి దగ్గర విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్ల బిల్లు, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు ఓబీసీలకు ఇవ్వాల్సిన 2 బిల్లులు, చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చి గుదిబండగా మారిన 50% పరిమితితో కూడుకున్న ఆర్డినెన్స్ను ఆమోదించండి అని రాష్ట్రపతి గారికి కలిసి విజ్ఞప్తి చేయాలని దాదాపుగా 10 రోజుల క్రితమే రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ మేము అడగడం జరిగింది. మేము రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ అడిగిన తర్వాత అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి గారిని కలిసారు. వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ మా కొండా సురేఖ గారు, మా పొన్నం ప్రభాకర్ గారు, మా మహేష్ గౌడ్ గారు, మా శ్రీధర్ బాబు గారు ఒక ఆలోచనకు, ఒక నిర్ధారణకు వచ్చింది. రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మేము కలిసి చేసే విజ్ఞప్తులు వింటే ఓబీసీలకు విద్యా ఉద్యోగ అవకాశాల్లోనే కాదు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కలిసి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చి మా పెండింగ్ బిల్లుల అంశాన్ని తేల్చమని ఏదైతే అడుగుతున్నామో, ముస్లింలకు 10% రిజర్వేషన్లు తీసుకొస్తే తాను తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లపై బాధ్యత తీసుకుంటానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ముస్లింలకు 10% రిజర్వేషన్లు తీసుకువస్తే
తాను స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి మాట్లాడతానని తెలిపారు. అసరుద్దీన్ ఓవైసీ, అజరుద్దీన్, షబ్బీర్ అలీలు అసలు బీసీలు ఎలా అవుతారని ప్రశ్నించారు. ముస్లింలకు బీసీ రిజర్వేషన్లలో ఎలా ముడిపెడతారని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో రేవంత్ ప్రభుత్వం పునరాలోచన చేయాలని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ అమలు జరిగింది. దాన్ని టిఆర్ఎస్ కేసీఆర్ గారు 27% తగ్గించాడు. ఆయన కూడా 12% ముస్లిం రిజర్వేషన్ ఇవ్వడం కోసం అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేశాడు. మజ్లిస్ పార్టీ కనుసైగల్లో ఆ రోజు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ లో 12% మజ్లిస్ పార్టీ ఆదేశాలతో ముస్లింలకు ఇవ్వడం కోసం ప్రయత్నం చేశాడు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కూడా 34% గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఈ రోజు జబ్బలు చర్చుకుంటూ జంతర్ మంతర్లో గోల వేస్తూ 34% రిజర్వేషన్ 32% స్థానిక సంస్థల ఎన్నికల్లో కుదించేటువంటి ప్రయత్నం చేస్తారు. బీసీ జనాభా ప్రాతిపదికన 42% ఇవ్వాల్సి